ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డు సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నానండి. సో ప్రజెంట్గా మనకి కొత్త రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కొత్త రేషన్ కార్డు అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో త్వరగా అయితే అప్లై చేసుకుంటే మనకి ఆగస్టు 25 లోపల మనకి డిజిటల్ సైన్స్ సంబంధించి ఒక రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో ఉన్న రేషన్ కార్డు రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేస్తున్నామండి. ఆ ప్రాసెస్ని మీకు లైవ్ డెమో ఈ వీడియో అనేది మీ ముందు తీసుకొస్తున్నాను. సో ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలనుకుంటారో ఆ పర్సన్ ఎక్కడ ఏ రేషన్ కార్డులో కలిగి ఉండకూడదండి. సో ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిగి ఉండాలి, అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలండి. అలాగే ఎక్కడ రేషన్ కార్డులో వీళ్ళు యాడ్ అయి ఉండకూడదు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు. సో ఇప్పుడు నేను ప్రధానంగా ఒక లబ్ధిదారుకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గ్రామోత్సవ సచివాలయంలో ఏ విధంగా అప్లై చేయాలి న్యూ అప్లికేషన్ అని చెప్పేసి వీడియోలో మీ ముందుకు స్టెప్ బై స్టెప్ అయితే లైవ్ అయితే తీసుకొస్తానండి. సో ఎవరైనా ఇంకా ఉంటే కన్నా వెంటనే అప్లై చేసుకోండి. మనకి ఆగస్టు 25 లోపల ఈ కొత్త కార్డులు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా నాదల్ మనోహర్ అయితే మనకు చెప్పడం జరిగిందండి. సో నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి గ్రామోత్సవ సచివాలయంలో డిజిటల్ వరకు లాగిన్లో అప్లై చేసుకోవచ్చు. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్, సో అప్లికేషన్ ఫాము, అలాగే ఎవరైతే ఎక్కడ ఏ రేషన్ కార్డులో లేనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారి ఆధార్ కార్డులను తీసుకుని వెళ్ళి మీరు న్యూ రేషన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చండి. సో అప్లై చేసుకున్నాక మనకి వెంటనే ఆగస్టు 25 లోపల మనకి ఈ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుంది. అంటే మనకి ఇది ఎస్ఎల్ఏ వచ్చేసి 180 రోజులు అయితే ఉంది, కానీ మనకి కొత్త కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి వెంటనే మనకి కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, వెంటనే మీరు కార్డులు అనేది అప్లై చేసుకోండి. దయచేసి రేషన్ కార్డ్ సర్వీసెస్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది కంటిన్యూ ప్రాసెస్ అండి. సో మనకి ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే డిజిటల్ సైన్ అయినాక మనకి ఇష్యూ కార్డు అనేది కావాలి. సో ఇష్యూ కార్డు గురించి కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది అప్డేట్ చేసి ఆగస్టు 25 లోపల మనకి కార్డులు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో నేను డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇయర్కి ఎంత అమౌంట్ వస్తుందని చెప్పేసి క్లిక్ చేయాలి. వీళ్ళు చేసేటువంటి వృత్తి ఏందని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాబిటేషన్ అనేది మీకు ఇక్కడ మీ క్లస్టర్ అనేది సెలెక్ట్ చేయాలంటే ఆటోమేటిక్గా నేను చాలా వీడియోస్ చేశానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎలిజిబులా కదా రేషన్ కార్డు సంబంధించి ఒకసారి స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అయినా కూడా వేరే లాగిన్లో ఫార్వర్డ్ అవ్వదన్నమాట. 65 సంబంధించి మీకు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అర్బన్ ప్రాపర్టీ కానీ, ల్యాండ్ కానీ ఇలా ఏమైనా లింక్ అయితే మటుకు రేషన్ కార్డు అనేది రాదు. సో అలాంటి వాళ్ళు కూడా గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవచ్చు. అది ఎలా గ్రీవెన్స్ రైట్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు మనకి 2 మెంబర్స్ సంబంధించి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి న్యూ రేషన్ కార్డు సంబంధించి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 and more మెంబర్స్ అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒకేసారి కొత్త కార్డుని అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనకి ఇక్కడ స్ప్లిట్టింగ్ టైప్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి స్ప్లిట్టింగ్స్ టైప్లో 5 టైప్స్ అయితే ఉంటాయి. అవి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. సో వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 2 ఉన్నారు. సో 2 లేదా ఎక్కువ మెంబర్స్ని యాడ్ చేయాలి. అంటే కొత్తగా అప్లై చేసే వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఉన్నటువంటి రేషన్ కార్డులో ఎవరైతే సపరేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి 2 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే స్ప్లిట్ మెంబర్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి 2 కపుల్స్ ఫ్యామిలీస్ని మనం సపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒకరినే కాబట్టి మనం అప్లై చేస్తున్నది వారికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో మనకి ముఖ్యంగా ఇక్కడ మనకి న్యూ రేషన్ కార్డ్ అనేది అప్లై చేస్తున్నాం. సో ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేది కాదనమాట. సో మనం స్ప్లిట్టింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి చూపిస్తాను. సో మనకి ఇక్కడ 2 or more మెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. కొత్తగా ఈ రేషన్ కార్డులో యాడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం. మీకు చూపిస్తున్నా ఇక్కడ స్ప్లిట్ సంబంధించి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ మనము రేషన్ కార్డు కొత్తగా అప్లై చేస్తున్నాము. సో ఇద్దరికి మాత్రమే అప్లై చేస్తున్నాము. అంటే ఎక్కడ ఏ రేషన్ కార్డులో లేరు వాళ్ళు. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం చేయాలి. మీకు చూపిస్తున్న ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అని చెప్పేసి మరొకసారి మేము ముందుకు తీసుకొస్తున్నాను. అలా నేను వీడియోలు చేశానండి. సో మరి ఎందుకు చేస్తున్నా అంటే మనకు అప్డేట్ వచ్చింది. ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కన్నా మళ్ళీ కొత్త రేషన్ కార్డు కావచ్చు, అలాగే స్ప్లిట్టింగ్ కావచ్చు, అలాగే యాడింగ్ కావచ్చు, అలాగే మెంబర్ డీటెయిల్స్ సంబంధించి కావచ్చు, మీరు త్వరగా అయితే చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆప్షన్ 2 and more మెంబర్స్ని యాడ్ చేసే విధానంలో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అండి. ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఆధార్ నెంబరు, అలాగే వారికి సంబంధించి డీటెయిల్స్ పేర్లు అనేది మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి జెండరు, రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇంపార్టెంట్. సో అవన్నీ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఎవరైనా యాడ్ చేయాలని మీకు ఉందా అంటే ఈ ఫ్యామిలీలో మదరు, ఫాదరు, అలాగే కొడుకు కానీ, కోడలు కానీ, సో ఇంకెవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ అప్లై ప్రాసెస్ భాగం మటుకు ఎవరు ఎక్కడ ఏ రేషన్ కార్డులో ఉండకూడదండి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిగి ఉండాలి. అలాగే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా లేకుండా ఏం కాదు. బట్ ఏంటంటే ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్కీమ్ ఎలిజిబిలిటీలో మీకు ఇనెలిజిబుల్ కిందకు రావడం జరుగుతుంది. ఎందుకంటే స్కీమ్ ఎలిజిబిలిటీలో మనకి 65 సంబంధించి
మనకి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ మననే మనకి రేషన్ కార్డ్ అయితే రావడం అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు సబ్మిట్ అయినా కూడా వీఆర్ఓ లాగిన్లో ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో సార్ మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ అని చెక్ చేసుకోవాలి. సో నేను డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేయాలండి. సో అప్లోడ్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి 18 days అని చెప్పేసి సో నేను 2 members అనేది కొత్తగా అప్లై చేయడం అండి. సో పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఈ టీ నెంబర్ ద్వారా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర మనము ఈ కేవైసీ అనేది చేసుకోవచ్చు. సో నేను కంప్లీట్ ప్రాసెస్ అయితే అప్లోడ్ అవుతుంది. సో కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో వీటికి చలానా వచ్చేసి మనకి 24 rupees అయితే కట్ అవుతుందండి. సో మనకి ఎస్ఎల్ వచ్చేసరికి 18 days అనమాట. సో కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ అనేది త్వరగా క్లియర్ చేస్తుంది. వెంటనే మీరు ఎవరైనా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే కన్నా వెంటనే అప్లై చేసుకోండి. మనకి ఆగస్టు 25 లోపల కార్డులు అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు అయితే మనకు అప్డేట్ ఇవ్వడం ఉంది. సో ఇదండి కొత్త రేషన్ కార్డు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు అర్థమని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.